యముడంటే ఏమిటి? యముడంటే మీకు ఎవరికి తెలిస్తే పురాణ గాథ ఏదైనా, యముడు సూర్యుని యొక్క కుమారుడు. సూర్యుని యొక్క కుమారుడు యముడు అంటే అర్థం ఏంటి? సూర్యుడు కుమారుడు ఏంటి? సూర్యుడు భార్య ఏమిటి? ఇవన్నీ అనుకుంటారు. కుమారుడు అంటే ఆ సూర్యుడిలో నుంచే వస్తున్నాడు. ఆ కిరణాలు డెత్ రేస్ చెప్పాను కదా. ఏమో ఒకప్పుడు జపనీస్ దీని మీద చాలా పరిశోధన చేశారు. ఎందుకు చేశారంటే రెండవ ప్రపంచ యుద్ధంలో అంతకంత ఆ హిట్లర్ ద్వారా ప్రభావం అధికంగా ఉండి పెద్ద రష్యా వాళ్ళు కలిసి ప్రతిపక్షాల్లో చేరినప్పుడు అప్పుడు జపనీస్ ప్రయోగం చేస్తున్నారు. ఏమిటో ప్రయోగం? సూర్యుడు డెత్ రేస్ ఉన్నాయని నిశ్చయం చేశారు. వాళ్ళు డెత్ రేస్ ఉన్నాయి, లైఫ్ గివింగ్ రేస్ ఉన్నాయి. అది వాళ్ళే పరిశోధనలో గ్రహించి డెత్ రేస్ని సెపరేట్ చేయడం, ఈ ఆయుధాలు అవి వీటిని ప్రయోగించక్కర్లేకుండా సెపరేట్ చేస్తే ఆ సెపరేషన్ వలన ఈ ఎవరిని చంపాలంటే వాళ్ళు చెప్పవచ్చుగా అని అనుకున్నారు. దానికోసం పరిశోధన చాలా చేశారు. ఆ పరిశోధనలో వాళ్ళకి ఏం తెలియదంటే హౌ టు ఐసోలేట్ దీస్ డెత్ రేస్. వాటిని ప్రత్యేకంగా ఎలా డెత్ రేస్ లైఫ్ రేస్ అని కలిసి ఉంటాయి వాడి దగ్గర కదా, అవి ఎలా వేరు చేయడం అని ప్రయత్నం చేసి ఆఖరికి ఏదో ఉపాయం కొంతవరకు చేసి ఒక ఎలకని చంపగలిగారు. అంతే, అంతకన్నా మరి మీదకి వెళ్ళలేకపోయారు. ఆ పరిశోధన అక్కడ అయిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో జరిగిన ఈ ప్రయోగాలు వీటి గురించి వర్ణించారు. అందుచేత ఈ కిరణాలు పనిచేయడం మొదలెడతాయి. వాడు పెరుగుతున్న కొద్ది జీవింపు పెక్కేందుకు సిద్ధమవుతుంది. ఇంకా ఎక్కడ అంటాడు, చచ్చే వరకు వాడికి ఇది గుర్తురాదు. అందుచేత అనుకొని అంగన అంటే భార్య, బిడ్డలు, మరి ఐశ్వర్యం, ధనం, ఇవన్నీ కూడా సత్యం అనుకొని వాటి గురించి నమ్ముకుని అట్లా ఉంటాడు. కానీ దాన్ని మృత్యు వస్తున్న సంగతి తెలుసుకోడు. ఇలా ఉన్నవాడికి